ఇప్పుడు అందిన తాజా వార్త యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో భర్తను భార్య మర్డర్ చేయించిన ఘటన వెలుగు చూసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. చివరకు పోలీసుల విచారణలో అది హత్య అని తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన స్వామి ఓ ట్రాక్టర్ షోరూంలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అతని భార్య స్వాతికి సాయి కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. విషయం భర్త స్వామికి తెలియడంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. స్వాతి, సాయి కుమార్ సుఫారీ గ్యాంగ్ తో స్వామిని మర్డర్ చేయించారని పోలీసులు దర్యాప్తులో తేలింది. మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద బైక్ పై వెళ్తున్న స్వామిని కారుతో ఢీ కొట్టి చంపారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగా భావించారు. భార్య స్వాతిని విచారించేసరికి పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు అనుమానాలు వచ్చాయి. నిందితురాలు స్వాతి, ఆమె ప్రియుడు సాయి కుమార్ తో పాటు స్వాతి సోదరుడు సుఫారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. ఎప్పుడైతే ఇంకా కొంచెం గుద్దుందో కింద పడడంతో చనిపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోక ముందుకి తర్వాత కింద పడ్డాక దిగి కొట్టినట్టు అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. ఒకవేళ రక్తం కడిగి పడి ఒకవేళ గుద్దింది అనుకున్నా కానీ కడిగి బాగా రక్తం అంటుకోవాలి. అక్కడ రక్తం ఏం లేదు, 2-3 చుక్కలు ఉన్నాయి. అంటే బలంగా ఏదో కొట్టడంతో చనిపోయినాను అనుకున్నాం. అయితే బోనీరు తీసుకొచ్చినాక చాలా నాటకం ఆడింది ఆమె కూడా. మరి మేము అంతగానం అనుకోలేదు. డైరెక్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాము, ఇక్కడికి పంపించినాము. మేము పోస్ట్ మార్టం తీసుకొస్తాం అనుకుని నిన్న ఎంక్వైరీ చేసిన తర్వాత సార్కి ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈడ ఫోన్ తీసుకురా అంటే రికార్డు మా ఫోన్ ట్రాక్ చేసినాక ఫోన్ మళ్ళీ తీసుకురమంటే ఇలా తీసుకెళ్ళినాము. అదే అక్కడికి తీసుకెళ్ళారు. సాయంత్రం బోనీరు వాళ్ళకు కానిస్టేబుల్స్ తీసుకెళ్ళడంతో అప్పుడు ఆమె ఆడికి వచ్చినాక నిజం చెప్పిందట. మేమే ఉన్నాం అన్ని విధాలుగా అని ఒప్పుకోవడంతో మేము అందరూ షాక్ అయినాం వాస్తవానికి. సరే మా అన్న చనిపోయింది కానీ ఈమె హత్య చేసిన ఆలోచన మాకు రాలేదు అప్పటిదాకా. మేము ప్రజెంట్ యాక్సిడెంట్ అనుకున్నాము, కానీ ఈమె ఇట్లా చేసినందుకు కఠినంగా శిక్షించి. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను భార్య మర్డర్ చేసిన ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వీడియో మైకంలో భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య ఉదంతం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపుతా ఉంది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లి వద్ద ఒక బైక్ యాక్సిడెంట్ అయితే కలకలం రేపుతా ఉంది. ఆ బైక్ యాక్సిడెంట్ సంబంధించి ఘటనపై సీన్ ఆఫ్ అఫెన్స్ పరిశీలించినటువంటి పోలీసులు మొదట మాత్రం దాన్ని రోడ్డు ప్రమాదంగా అనుమానించారు. ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా అది హత్య అని తేలింది. అయితే వలిగొండ మండలం పల్లెర్ల గ్రామానికి చెందినటువంటి స్వామి ఒక ట్రాక్టర్ షోరూమ్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు. ఆయన భార్య స్వాతికి సాయి కుమార్ అనేటువంటి వ్యక్తితో వివాహేతర సంబంధం అయితే పెట్టుకుంది. ఆ వివాహేతర సంబంధం క్రమంలో భాగంగా ఈ విషయం భర్తకు తెలియడంతో ఇతన్ని కూడా మందలిచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే భర్తను లేపేసేందుకు సుఫారీ గ్యాంగ్ ప్రియుడితో కలిసి కూడా సుఫారీ గ్యాంగ్ ద్వారా మర్డర్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే సుఫారీ గ్యాంగ్ సభ్యులు కాటేపల్లి వద్ద బైక్ పై వెళ్తున్నటువంటి స్వామిని వెనుక నుంచి ఢీ కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఢీ కొట్టిన వెంటనే అతను చనిపోకపోవడంతో కారు బాడీపై ఎక్కించి మరి చంపినట్టుగా తెలుస్తా ఉంది. ఈ హత్య కేసు సంబంధించి సుఫారీ గ్యాంగ్ సభ్యులతో పాటు భార్య స్వాతి, అదేవిధంగా ఆమె ప్రియుడు సాయి కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ హత్యకు సంబంధించి కూడా మొదట అంటే చేతికి మట్టి అంటకుండా రోడ్డు యాక్సిడెంట్ మాదిరిగా చిత్రీకరిద్దామని కూడా ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ లో భాగంగా ఇటు స్వాతి సంబంధించిన కాల్ డేటా పై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ కాల్ డేటాకు సంబంధించి మర్డర్ జరిగినటువంటి సమయంలో కూడా కాల్ డేటా సుఫారీ గ్యాంగ్ సభ్యులతో మాట్లాడడం, అదేవిధంగా ప్రియుడితో మాట్లాడడం, అంటే అతని స్వామి కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సుఫారీ గ్యాంగ్ సభ్యులకు చేరవేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కాల్ డేటా అనుమానం వచ్చి కూడా ఇటు పోలీసులు తమ స్టైల్లో విచారణ చేశారు. దీంతో హత్యోదంతం మొత్తం కూడా పోలీసుల విచారణలో కూడా తేలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నిందితులు అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఈ హత్యకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.